ముస్లిం మైనారిటీ హక్కుల సాధన కోసం ఈ నెల 11వ తేదీ కర్నూలు నగరంలో నిర్వహించనున్న ముస్లిం గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని మన తెలుగు టీవీ, వన్ టీవీ మీడియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటుతున్న ముస్లిం మైనారిటీలు దుర్భర స్థితిలోనే జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన హక్కులను చట్టపరంగా అమలు చేసి ఆక్రమణకు గురైన ముస్లిం మైనారిటీ ఆస్తులను, వక్ఫ్ పరిధిలోని ఆస్తులను పరిరక్షించి పేద ముస్లింలకు పంపిణీ చేయాలని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 66,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు ఉండగా అందులో కేవలం కర్నూలు జిల్లాలోనే సుమారు 30,000 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఆయన పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలకు విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 11వ తేదీన కర్నూలు నగరంలోని మున్సిపల్ పాఠశాల మైదానంలో ముస్లిం గర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గర్జన నిర్వహణకు ఎటువంటి రాజకీయ రంగు లేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయ రంగు పొలమడానికి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్జన నిర్వహణకు వీలైతే సహకరించాలని, లేదంటే మౌనంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అనవసరమైన దుష్ప్రచారం చేస్తే సహించమన్నారు. రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు గర్జనకు తరలి రావాలని కోరారు. గర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేటర్ స్పీకర్ బ్రదర్ షఫీక్ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పలువురు ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన అగ్ర నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. ముస్లిం మైనారిటీ రైట్స్ ఫోరం నాయకులు రోషన్ అలీ, డాక్టర్ సుబాన్, ముస్లిం మైనారిటీ నాయకులు తాటిపాడు మాబుషా, సయ్యద్ షా, మూర్తుజా ఖాద్రీ, రెహమాన్, సోయాబుద్దీన్ తదితరులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ముస్లిం గర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ముస్లిం మైనారిటీల హక్కుల కోసం ఉద్యమిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ముస్లిం సోదరులందరికీ సలాములతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. గత 15 రోజుల ముందు ఇదే కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ జరిపినాము. ఆ రోజు వక్ఫ్ బోర్డు ఆస్తులపైన మరియు ఒక గర్జన ప్రారంభిస్తున్నామని అందరికీ తెలియజేశాము మీడియా ద్వారా. ఆ గర్జన కార్యక్రమం తర్వాత పాంప్లెట్లు తయారు చేశాము. అన్ని మసీదుల్లో అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ చేయించి ప్రచారాలు కూడా జరిగినాయి. రేపు సాయంత్రం 4 గంటలకి ఈ ముస్లిం మహాగర్జన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో, కర్నూలు పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన స్పీకర్గా బ్రదర్ షఫీ మోటివేటర్ ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కడితో ప్రారంభమై 100 మందితో 1000 మందితో ఈరోజు ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులందరూ మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఈరోజు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఉలమాలు, మా ముఫ్తీలు, మౌలానాలు వీళ్ళందరూ సహకరించి మేము కూడా మీతో ఉన్నాము. ఇది మన అందరి సమస్య, మీ ఒక్కరిది కాదు, మైనార్టీలకు సంబంధించిన, ముస్లింలకు సంబంధించిన అందరి సమస్య ఇది. ఈ అందరి సమస్యని పోరాటం కోసం మేమందరం మీతో చేయగలుగుతున్నాం. హాత్ మిలాయింగి అనేసి ప్రతి ఒక్కరు మాతో పాటు కదం దొక్కుతూ ఈరోజు 100,000 మంది మాతో జతైనారు. ఈ కార్యక్రమంలో ఈరోజు మా పట్టణ పెద్దలు కొంతమంది, మన మహబూబ్ బాషా గారు, అదేవిధంగా ముఫ్తీ గారు, ఖాజా గారు, ఇలాంటి వాళ్ళందరూ హాజరయ్యారు. రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హాజరై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. చాలామంది చాలా మాట్లాడుతున్నారు. దయచేసి ఆ మాట్లాడే వాళ్ళకి ఈ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి రాజకీయాలకి రావాలనే ఆలోచనతో, దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం లేదు. అలా రాజకీయాల్లో పోవాలనుకుంటే ఏ రోజు 5 సంవత్సరాల ముందే పోయేవాడిని. భగవంతుడు అల్లా దయ వల్ల నాకు ఎలాంటి లోటు లేదు. పార్టీకి కావాలంటే పండించి సీట్లు తెచ్చుకునే కెపాసిటీ కూడా నాకుంది. కానీ ఆ రాజకీయాలకి పోవాలనే ఆలోచన కళలో కూడా లేదు, పోదలుచుకోలేదు. ఒక మైనార్టీగా మా పేదలు, ముస్లింలు ఎన్ని బాధలు పడుతున్నాయో వాళ్ళ బాధలను పరిష్కరించడం కోసమే ఈరోజు అడుగేశాను నేను. దయచేసి మా ముస్లింలు కానీ ఇతర కులస్తులు కానీ దయచేసి ప్రచారాన్ని ఆపండి. మేము రాజకీయాల్లో రావాలనే ఆలోచన ఇక్కడ ఎవరికి లేదు. ఎస్పెషల్లీ నాకు ఎలాంటి ఆలోచన లేదు. రాజకీయం కోసం చేసే ఆలోచన కూడా కాదు. అలాంటి నీచమైన ఆలోచన నాకు లేదు, రాదు. కాబట్టి దయచేసి మళ్ళీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. చేతనైతే సహకరించండి, చేత కాకపోతే గమ్మున కూర్చోండి. దయచేసి దుష్ప్రచారాన్ని మానుకోవాల్సిందిగా కోరుతున్నాను.
పురాతన రోజుల నుంచి వక్ఫ్ ఆస్తులంతా ముస్లింలేవే అని చెప్పి ఒక నానుడి. కానీ ఇప్పుడు అన్యాక్రాంతమైపోయి వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయి. అది పరిరక్షించుకోలేక మేమంతా నువ్వు ఒకరము నేను ఒకరము అనుకుంటూ పక్కపక్క వెళ్ళిపోయినాము. ఈరోజు మన అక్షర డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారు ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు వారికి నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అందరూ ముస్లిం అందరూ ఐక్యంగా పార్టీలకు అతీతంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పోరాడగలుగుతున్నాం, భయం లేకుండా నిలబడినాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మైనార్టీల సమస్యలపైన ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కానీ మరి ఆర్థికంగా కానీ ఉన్న ప్రతి ఒక్క ముస్లింకి సపోర్ట్ చేసే ఇతర కులాలు ఇతర మతాల వారు కూడా పూర్తిగా మాకు సహకరించి రేపు జరగబోయే మహాగర్జన ముసల్మానోకి బులంద్ ఆవాజ్ మరి మీ అందరి సహకారంతో మరి సక్సెస్ చేస్తారని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అల్లాను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.